నువ్వు నిలబడాలంటే ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చెయ్యాలి అయ్యా అంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అటువంటి ప్రార్థన చేయాలంటే ఒకటి ఒప్పుకోలు ప్రార్థన నువ్వు చేయాలి. రెండవ ఇటువంటి ప్రార్థన చేయాలంటే ఆ ప్రార్థనలో విడిచిపెట్టే ప్రార్థన నువ్వు చేయాలి. నువ్వు దేవుని విడిచిపెట్టే ప్రార్థన కాదు, సంఘాన్ని విడిచిపెట్టే ప్రార్థన కాదు, వాక్యాన్ని విడిచిపెట్టే ప్రార్థన కాదు. నువ్వు చేయవలసిన ప్రార్థన ఏమిటంటే నీకు కలిగి ఉన్న ఆ పాపమును, ఆ దుష్టత్వమును, ఆ అన్యాయమును, అక్రమమును నువ్వు విడిచిపెట్టే ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, విడిచిపెట్టువాడు కనికరము పొందును. నువ్వు ఒప్పుకోలు ప్రార్థన చేస్తే, నువ్వు విడిచిపెట్టే ప్రార్థన చేస్తే నువ్వు కనికరము పొందుకుంటావు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఎవడు ఈ కఠినాత్ముడు, ఎవడు ఈ కఠిన హృదయము కలవాడు అని అంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నీ పాపాన్ని జ్ఞాపకము చేసినప్పుడు, నీ యొక్క అక్రమమును జ్ఞాపకము చేసుకున్నప్పుడు, నీ స్థితిని, నీ పరిస్థితిని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నాకు కాదు అని అంటూ ఉన్నావు. ఒక్కొక్కసారి నేను అనుకుంటూ ఉన్నాను, ఈ వాక్యము నాకు కాదని అనుకుంటూ ఉన్నాను. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, స్వయముగా నీతో మాట్లాడినప్పుడు, నీ హృదయాన్ని తడుతూ ఉన్నప్పుడు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? కప్పేసుకుంటూ ఉన్నాం, దానిని సమర్థించుకుంటూ ఉన్నాం. ఇది నాకు కాదు అనుకుంటూ ఉన్నాం, అది పక్క వారికి అనుకుంటూ ఉన్నాం. అలాంటి వాడు ఎవడయ్యానంటే కఠిన హృదయము కలవాడు. ఆ కఠిన హృదయం కలవాడిలో ఏమి జరుగుతుందయ్యానంటే వాడు పడిపోతాడని లేఖనము సెలవిస్తుంది. ఎక్కడ పడిపోతాడంటే కీడులో పడిపోతాడు. ఎందుకు కీడులో పడిపోతూ ఉన్నాడంటే తన పాపమును ఒప్పుకోవడం లేదు, వాడు కప్పుకొని తిరుగుతూ ఉన్నాడు, వాడు సమర్థించుకుంటూ ఉన్నాడు. ఇది చిన్న పాపమే కదా, ఇది చిన్న అబద్ధమే కదా, ఇది చిన్న దొంగతమే కదా అని చెప్పి వాడు కప్పుకొని తిరగడం వల్ల కొంతకాలానికి ఏమి చేస్తున్నాడో తెలుసా? వాడు కీడులో పడిపోతూ ఉన్నాడు. ఈరోజు మనము సమర్థించుకునే ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈరోజు చిన్నదే కదా అని అనుకుంటూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ చిన్నదే ఆ న్యాయ సింహాసనం దగ్గర నిలబెట్టలేదు. ఈరోజు నువ్వు పడిపోయే స్థితిలో ఉన్నవా, నిలబడే స్థితిలో ఉన్నావా? ఈరోజు ఒప్పుకొని విడిచిపెడితే కనికరము ఏమిటి? ఈ కనికరం అంటే నిలబడే కనికరము. నువ్వు ఒప్పుకోకుండా నువ్వు కప్పుకొని తిరిగితే పడిపోయే అనుభవంలోనికి వెళ్ళిపోతావు. ఈరోజు ఎటువంటి ప్రార్థన మనము చేస్తూ ఉన్నాం?